ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. అసలు ఎందుకు అరవ శ్రీధర్ మీద చర్యలు తీసుకున్నారు, ఎందుకు చిర్రి బాలరాజుని మీద వార్నింగ్ ఇచ్చారు, అసలు ఏంటి దీని వెనకాల కారణాలు ఏంటి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి మిగతా ఎమ్మెల్యేలు అక్రమాలకు అవినీతి ఆరోపణలు లేవా, ఈ విషయాలన్నీ ఒకసారి పరిశీలిద్దాం. రెండు రోజుల క్రితం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ల మీద గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేశారు, సీరియస్ అయ్యారు. వాళ్ళ చేత ఆయనకి అరవ శ్రీధర్ని విప్పు నుంచి రాజీనామా చేయించారు. చిర్రి బాలరాజునైతే 40 రోజులు గడువు ఇచ్చి అన్ని విషయాలన్నీ సక్రమంగా సరిదిద్దుకోవాలని ఒక టైం బాండ్ పెట్టారు. అరవ శ్రీధర్ మీద గత 5-6 నెలలుగా భారీగానే లైంగిక సంబంధించినటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. బాధితురాలు అప్పట్లోనే మీడియా ముందుకు వచ్చి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజల ముందు వచ్చే ప్రయత్నం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అది సంచలనంగా మారింది. తనకు జరిగినటువంటి అన్యాయం మీద అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి విజ్ఞప్తి చేసింది. తర్వాత పవన్ కళ్యాణ్ కలిసి న్యాయం చేయాలని కోరింది. కానీ వాళ్ళిద్దరూ ఆ బాధితురాలిని, ఆమె గోడుని పట్టించుకున్నది లేదు. అరవ శ్రీధర్ మీద చర్యలు తీసుకున్నది లేదు. ఇదంతా గత 5-6 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామం. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఇటీవలే 2 రోజుల క్రితమే ఎందుకు అరవ శ్రీధర్ మీద అంత తీవ్ర స్థాయిలో స్పందించి వెంటనే చర్యలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు పూనుకున్నారు అన్నదే ఇప్పుడు అసలైన చర్చ. బాధితురాలు ఇటీవల విడుదల చేసినటువంటి ఒక వీడియోలో అరవ శ్రీధర్ సీఎం నారా చంద్రబాబు మీద చంద్రబాబు వేస్ట్ అంటూ మాట్లాడినటువంటి మాటలు విడుదలయ్యాయి. అవి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి, వైరల్ అయ్యాయి. దీంతో వెంటనే స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ అరవ శ్రీధర్ని ఇమ్మీడియట్గా పిలిపించి దాదాపు అరగంటకు పైగా ఆయనతో చర్చించి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత తన విప్పు పదవికి రాజీనామా చేయాలని సీరియస్గా ఆయన సూచించారు. అయితే ఇక్కడ 2 అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఒకటి, అరవ శ్రీధర్ తనకు తానుగా విప్పు పదవికి రాజీనామా చేశారు అన్న ఒక చర్చ. రెండోది, ఆ పార్టీ అధిష్టానం విప్పు పదవికి రాజీనామా చేయాలి అన్న తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో అరవ శ్రీధర్ రాజీనామా చేశారు అన్నది రెండో చర్చ. అయితే మొత్తం మీద గత 5-6 నెలలుగా పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి లైంగిక ఆరోపణల నేపథ్యంలో స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు స్పందించారు, చంద్రబాబు మీద ఆయనకున్న అభిమానం ఏంటి అన్నదైతే పెద్ద చర్చగా మారింది. చంద్రబాబు మీద అట్లా వైరల్ అయిందో లేదో వెంటనే ఆయన మీద పిలిపించడం, రాజీనామా చేయించడం అన్ని క్షణాల మీద జరిగిపోయాయి. అయితే చిర్రి బాలరాజు విషయంలో ఆయన సతీమణి డైరెక్ట్గా నేరుగా పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి తన కుటుంబ కలహాలు, ఆయనకున్నటువంటి ప్రియురాలు అనుబంధం, ఇవన్నీ
ఈ తన గోడంతా పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్ళబుచ్చుకోవడం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీన్ని కూడా సీరియస్గా తీసుకొని ఆయన పిలిపించి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి 40 రోజులు గడువు ఇచ్చి 40 రోజుల్లో ఇవన్నీ పరిష్కరించుకోవాలి, చక్కదిద్దుకోవాలి అని ఒక టైం బాండ్ పెట్టి దానికి ఆ మేరకు ఆయన దగ్గర నుంచి రిటర్న్గా ఒక డాక్యుమెంట్ని కూడా తీసుకున్నారు అన్న చర్చ ఉంది. అయితే చిర్రి బాలరాజు మీద గతంలోనే ఆరోపణలు ఉన్నాయి, అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి, అక్కడ ఇసుక ఇతర సంబంధించినటువంటి దందా నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చినటువంటి ఏడాది కాలంలోనే 100 కోట్లకు పైగా అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డాడు, సంపాదించుకున్నాడు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవలే కొత్త భవనాన్ని కూడా భారీ భవనాన్ని నిర్మించుకుంటున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలు ఇటు ఆయన భార్య చేసినటువంటి ఫిర్యాదులు ఇవన్నీ కలిపి ఒక సీరియస్గా తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన మీద తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే వీళ్ళిద్దరూ ఎస్టీ నియోజకవర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ రెండు రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో అక్కడున్నటువంటి అదే పార్టీకి చెందినటువంటి అగ్రకుల పార్టీ నాయకులు, కూటమిలో టీడీపీ చెందినటువంటి ఇతర అగ్రకులానికి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళ మాటలు వీళ్ళ సూచనలు పాటించడం లేదు, ఆ మేరకు వాళ్ళు నడుచుకోవడం లేదు, అందుకే వీళ్ళని ఇట్లా ఇబ్బందులు పెడుతూ కావాలని ఇలాంటి చర్చకు దారి తీశారు అన్న చర్చ కూడా మరోవైపు ఉంది. సహజంగా రిజర్వ్ నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అక్కడున్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద కుల నాయకుల అడుగుజాడల్లో వాళ్ళు నడవకపోతే వాళ్ళకి లేనిపోని తిప్పలు క్రియేట్ చేస్తారు అన్న చర్చ కూడా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇదే పార్టీలో చాలామంది మీద ఇలాంటి అవినీతి లైంగిక పరమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్న విమర్శలు ఉన్నాయి, చర్చలు కూడా ఉన్నాయి. నెల్లిజర్ల ఎమ్మెల్యే లోకం మాధవి మీద గతంలో అదే నియోజకవర్గానికి చెందినటువంటి టీడీపీ నాయకులు భారీగా ఆరోపణలు చేశారు. 30 ఎకరాలను ఆమె అక్రమంగా ఆక్రమించుకుంది, అవి కోట్ల రూపాయలు విలువ చేసేవి అన్న విమర్శలు స్థానికంగా ఆమె మీద గుప్పించారు. అవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. అదే లోకం మాధవి మీద ఎన్నికల సమయంలో మనీ ల్యాండర్కి పాల్పడింది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. కానీ వీటి మీద పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకున్నది లేదు, ఆమెను పిలిపించి వార్నింగ్ ఇచ్చింది లేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. తాడేపల్లి గూడెంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుల మీద కూడా ఇదే రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి అన్న చర్చ ఉంది. ఆయన పిలిపించింది లేదు, ఆయనకు వార్నింగ్ ఇచ్చింది లేదు, చర్చించింది లేదు అన్న చర్చ కూడా ఉంది. ఇలా చాలామంది అంటే టాప్ నుంచి స్థానికంగా అంటే రాష్ట్ర స్థాయి నుంచి లోకల్ స్థాయి వరకు జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుల మీద, క్యాడర్ మీద అనేక విమర్శలు ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలకు పూనుకోలేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు మీద ఆయనకున్నటువంటి మమకారం, ఆయనకున్నటువంటి ప్రేమ ఆప్యాయతలు ఈ రూపంగా మరోసారి పవన్ కళ్యాణ్ ప్రదర్శించుకున్నారు అన్న చర్చ కూడా వినిపిస్తుంది.